హలో! గుడ్ ఈవెనింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కలుముల వర టూర్స్. ఈరోజు వీడియోలో నేను ప్రీవియస్‌గా ట్రావెల్ చేసేటప్పుడు నేను రైల్వే స్టేషన్స్‌లో ఏం ఫెసిలిటీస్ అయితే యూజ్ చేసుకున్నానో అవన్నీ నేను చూపిస్తాననమాట. సో, మీరు ఫ్యూచర్‌లో ఎప్పుడైనా ట్రావెల్ చేస్తే మీరు ఈ ఫెసిలిటీస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో, క్లాక్ రూమ్ అనేది మేజర్ రైల్వే స్టేషన్స్ అన్నిట్లో ఉంటది. పర్ డేకి ₹30 ఛార్జ్ చేస్తారనమాట. పర్ డేలో మీరు ఎన్ని అవర్స్ లగేజ్ పెట్టినా 24 అవర్స్‌కి ₹30 ఛార్జ్. నేను కోయంబత్తూర్‌లో రైల్వే రిటైరింగ్ రూమ్స్‌లో స్టే చేయబోతున్నాను. సో ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో మనకి టేబుల్ ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఇక్కడ చిన్న డస్ట్బిన్ ప్రొవైడ్ చేశారు. సో చూడండి, బెడ్ చాలా బాగుంది కదా, ఒక్కరికి చాలా ఎక్కువ అసలు బెడ్ అయితే. ఇక్కడ 2 టీపాయ్స్ ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చారు, చిన్న స్టూల్ ప్రొవైడ్ చేశారు, అండ్ డస్క్ కూడా ఇచ్చారు, చాలా స్పేస్ ఉంది. అండ్ కింద కబర్డ్ కూడా ఇచ్చారు, ఇది కూడా చాలా స్పేస్ ఉంది. కాకపోతే 2-3 డేస్ ఉండే వాళ్ళకైతే గట్టిగా యూస్ అవుతుంది డ్రెస్సింగ్ టేబుల్, కానీ నేను యూస్ అవ్వదు. సో ఇది బట్టలు ఆరేసుకోవడానికి ఇది కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ బెడ్ పక్కన చిన్న స్టూల్ ప్రొవైడ్ చేశారు. అండ్ బాత్రూమ్ చూస్తే మీరు షాక్ అయిపోతారు, ఎంత పెద్దగా ఉందో చూడండి. 2 బకెట్స్ అండ్ ఇక్కడ 2 జగ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. కాకపోతే రైల్వే రిటైరింగ్ రూమ్స్ కాబట్టి మనం హోటల్స్లో లాగా సోప్స్ షాంపూలు వాళ్ళే ఇస్తారని మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు. కానీ రూమ్ అయితే చాలా పెద్దగా. నాకు రూమ్ కాస్ట్ 12 అవర్స్కి 452 పడింది అనమాట. సో హోటల్స్లో వేలు పెట్టి డబ్బులు పోగొట్టుకోకండి. రైల్వే రిటైరింగ్ రూమ్స్ ట్రై చేయండి ఈసారి ఎప్పుడన్నా. ఇది కోయంబత్తూర్ రైల్వే స్టేషన్లో ఉన్న డార్మెటరీ అనమాట. నాకైతే రూమ్ అస్సలు అంటే అస్సలు నచ్చలేదు, అస్సలు నీట్గా లేదనమాట. ఏంటి బాగానే ఉందనుకుంటున్నారా? ఒకసారి కింద చూడండి, చాక్లెట్ పేపర్లు చెత్త చెదరం అంతా మంచం కింద అలానే ఉంది, అస్సలు క్లీన్ చేయలేదన్నమాట. ఈ టేబుల్ కబోర్డ్ ఒకటి ఇచ్చారు, అస్సలు ఇది కూడా నీట్గా లేదు. కాకపోతే అలా మేనేజ్ చేసేసాను అనమాట. ఏసీ ప్రీపెయిడ్ వెయిటింగ్ హాల్స్ అనేవి ఏంటంటే మనము స్నానాలు చేయాలన్నా లైక్ బ్రష్ చేసుకొని స్నానాలు చేసి వెంటనే ఇమీడియట్గా ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇవన్నీ బాగా యూస్ అవుతాయి అనమాట. ఇంటర్వ్యూస్కి వస్తారు, ఎగ్జామ్స్ కోసం జస్ట్ 1 డే విజిట్ కోసం వస్తారు కదా సిటీస్కి, అలాంటి వాళ్ళకి ఇది బాగా యూస్ అవుతుంది అనమాట. మెయిన్గా ఏంటంటే ఆ ఊర్లో మనకు తెలిసిన వాళ్ళు ఎవరు లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళలేము, ఎక్కడ ఫ్రెష్ అవ్వడానికి ఉండదు కదా మనకి. అలాంటి వాళ్ళకైతే ఇది బాగా యూస్ అవుతుంది. మోస్ట్లీ చాలా మేజర్ రైల్వే స్టేషన్స్లో ఖచ్చితంగా ఈ ప్రీపెయిడ్ వెయిటింగ్ హాల్స్ అనేవి ఉంటాయి అనమాట. సో ఫ్రెష్ అవ్వడానికి మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇదంతా రిసెప్షన్ ఏరియా అనమాట. అదంటే మనం మన PNR నెంబర్ చూపిస్తే, రైల్వే PNR నెంబర్ చూపిస్తే మనకి స్లాట్ అనేది అలాట్ చేశారు. లైక్ 1 అవర్కి ₹35 అనమాట. అంటే 1 అవర్ అనే ఉండాలని ఏం రూల్ లేదు, మన సిచ్యువేషన్ కాబట్టి. సో దాన్ని బట్టి అది ఇందాక చూపించింది మొత్తం బాయ్స్ అనమాట వెయిటింగ్ హాల్, ఇదంతా లేడీస్ వెయిటింగ్ హాల్ అనమాట. లేడీస్కి సీటింగ్ కొద్దిగా ఎక్కువ వచ్చారనమాట. బయట ఎంతసేపు ప్లాట్ఫామ్ మీద కూర్చుంటాం అనుకున్న వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట. కాకపోతే మనం పే చేయాలి అంతే. నార్మల్ వెయిటింగ్ హాల్స్ ఏంటంటే ఫుల్గా ఉంటాయి. ఈ రోజు మన విజయవాడ రైల్వే రిటైరింగ్ రూమ్స్లోనే స్టే చేయబోతున్నాను అనమాట. సో ఎలా ఉంటుంది ఏంటి రూమ్ అనేది మీరు చూసేయండి. సో నేను రివర్స్ కెమెరా పెట్టి చూపిస్తాను క్లియర్గా. సో ఎంటర్ అవ్వగానే చిన్న టేబుల్ లాగా ఇచ్చారనమాట, బాగుంది షూస్ అన్ని పెట్టుకోవడానికి. అండ్ డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చారనమాట. డ్రెస్సింగ్ టేబుల్ కూడా స్పేస్ చాలా బాగుందనమాట, స్పేస్ బాగుంది. కాకపోతే ఎక్కువ రోజులు అంటే 1-2 డేస్ అట్లీస్ట్ 24 అవర్స్ ఉండే వాళ్ళకైతే బాగా యూస్ అవుతుంది. నేను జస్ట్ 12 అవర్స్కే బుక్ చేసుకున్నాను అనమాట. సో ఇది నా బెడ్ అనమాట. ఇదిగోండి ఒక చైర్ కూడా ఇచ్చారు. రూమ్ మాత్రం స్పేషియస్గానే ఉంది. అండ్ ఇది నాన్ ఏసీ కాబట్టి మనకు ఫ్యాన్ ఇచ్చారనమాట, మనకి ఏసీ లేదు. అండ్ ఇక్కడ హ్యాంగర్స్ కూడా ఇచ్చారు. అండ్ ఇది బెడ్ లైట్ అనమాట, మనం మెయిన్ లైట్ ఆఫ్ చేసేసి పడుకునేటప్పుడు ఇది వేసుకోవచ్చు. అన్ని ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి చూడండి మనకు రైల్వే స్టేషన్ కనిపిస్తుంది. ఇది ఇప్పుడు నేను ఉన్నది అయితే ఫస్ట్ ప్లాట్ఫామ్ అనమాట. ఇక్కడ మనకు మిర్రర్ ఇచ్చారు, అండ్ డస్ట్బిన్ కూడా ఇచ్చారు, సింక్ అండ్ బాత్రూమ్ డీసెంట్గానే ఉంది. మరీ పెద్ద బాత్రూమ్ కాదు, మరీ చిన్నది కాదు. అండ్ నేను ఇంతకుముందు కోయంబత్తూరు రైల్వే రిటైరింగ్ రూమ్స్ ఆ టూర్ పెట్టినప్పుడు కూడా క్లియర్గా చెప్పాను నేను, ఇవి మన రైల్వే రిటైరింగ్ రూమ్స్ కాబట్టి మనకి షాంపూలు బ్రష్లు ఫేస్ వాష్లు ఏం ప్రొవైడ్ చేయరు రైల్వే రిటైరింగ్ రూమ్స్ వాళ్ళు. సో అవన్నీ మనమే తెచ్చుకోవాలి. అందుకే నేను రెడీగా పెట్టుకున్నాను అన్నీ. సో ఈ రూమ్ టూర్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో రూమ్ అయితే నాకు 12 అవర్స్కి ₹350 పడింది అనమాట. సో 350లో మనకి ఇంత పెద్ద రూమ్ రావటం అనేది జరిగిన పని. ఏంటంటే నేను సోలో ట్రావెలర్స్, అది ఉమెన్స్ అయితే డార్మెటరీస్కి వెళ్ళొద్దు. నేను ఇంతకుముందు కూడా క్లియర్గా చెప్పాను. డార్మెటరీలో ఏంటంటే అబ్బాయిలు కూడా ఉంటారు కాబట్టి డార్మెటరీస్కి అమ్మాయిలు వెళ్ళొద్దు. అమ్మాయిలు సోలో ట్రావెలింగ్ చేస్తే మీరు బడ్జెట్లో స్టే చేయాలనుకుంటే మనకి బెస్ట్ రైల్వే రిటైరింగ్ రూమ్సే బెస్ట్ అనమాట. సో టైం అనమాట. సో నా వీడియోలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.